హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం వారాలు ప్రసాదాలు చేస్తాం కదండి. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా అప్పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని కొలత వచ్చేసి ఒక గ్లాసు బియ్యం పిండి, అర గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు కరాచనుకండి. దీనికి 2 గ్లాసుల బెల్లానికి 3 గ్లాసులు నీళ్ళు వేసి ఎసరు మరిగాక బెల్లం వేసి కరగబెట్టుకున్నాక వెంటనే మనం కలుపుకున్న ఈ పిండిలో లైట్గా సాల్ట్ కూడా కలుపుకుని పిండి ఉక్కబెట్టేసుకోవాలండి. ఉక్కబెట్టుకుని చేస్తారు కొంతమంది అప్పాలు, కొంతమంది ఉక్కబెట్టుకోకుండా పచ్చిపిండితో చేస్తారనమాట. ఇలా ఉక్కబెట్టుకోవడం వల్ల మనకు అప్పాలు చాలా టేస్టీగా బాగుంటాయండి. సో మనకి ఇలా ఎంత దగ్గరగా పిండి ఉక్కుపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. కొంచెం మనము చల్లారేక చేయబెట్టేంత చల్లారేక ఉండే వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకుని ఈలోపు మనం కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఉక్కబెట్టుకున్న పిండిని ఇలాగ ఉండలుగా చేసుకుని ఇలాగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటే అప్పాలుగా రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ చూపించిన విధంగా అప్పాలు మీకు నచ్చిన విధంగా సైజు ఎంత కావాలంటే అంత చేసేసుకోండి ఇలా చేత్తోని. సో ఇదే విధంగా మనం ఇప్పుడు అన్ని అప్పాలు చేసేసుకుందామండి. సో ఇలాగే ముందు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని గిన్నెగానే అందులో పరుచుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక అప్పాలు నెమ్మదిగా అందులో డ్రాప్ చేయండి. మనం తయారు చేసుకున్నాం కదా, సో దీన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో గ్యాస్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పాలు వేసిన వెంటనే మనకి ఇలా ఉబ్బుతూ ఉంటాయి. అప్పుడే మనకి పిండి బాగా ఉక్కిందని తెలుస్తుంది అనమాట బాగా. సో ఈ అప్పాలు కొంతమంది కొంచెం బాగా వేయించుకునేది ఇష్టం పడతారు, కొంతమంది ఇలా దోరగా వేయించుకుంటారనమాట. సో నేను 2 విధాలు చూపిస్తానండి మీకు ఇక్కడ. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. అప్పాలు రెడీ అయిపోయిందండి. సో నెక్స్ట్ బ్యాచ్ వేసాను నేను ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకున్నాను చూసారా. ఇక్కడ కొంచెం లైట్ డార్క్ బ్రౌన్లో వచ్చింది, లైట్ బ్రౌన్లో. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా డార్క్ బ్రౌన్లో వచ్చినవి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు అప్పాలు తయారు చేసేసుకోండి. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కొంతమంది పిండిలోనే వెన్న వేసుకుని వెన్న అప్పాల కింద చేసుకుంటారు. నేను ఇక్కడ డైరెక్ట్గా 1 స్పూన్ వేసుకున్నాను అనమాట ఉక్కబెట్టాక. సో అయిపోయిందండి, డిష్ అవుట్ చేసేసుకుందాము అప్పాలన్నీ. సో చూసారా ఎంతో టేస్టీగా అప్పాలు రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వరలక్ష్మి వ్రతంలో నేను ఒక పిండి వంటలు రెడీ అయ్యిందండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.